కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూముల ధరలు పడిపోయాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఆగమాగమైందన్నారు. సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లి మండలం కేంద్రంలోని బిరపాలయ వార్షికోత్సవంలో హరీష్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గజ్వేల్లో మూగ జీవాలకు కనీసం నీరు గ్రాసం కూడా దొరకడం లేదని అన్నారు. మూగ జీవాలకు 2 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ప్రజలు కూడా విసిగిపోయారని మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ఎదురు చూస్తున్నారని హరీష్ రావు తెలిపారు. ఈ దేవాలయాన్ని ఆనాడు కేసీఆర్ గారు చాలా చక్కగా నిర్మించారు. మన తెలంగాణలో మన గజ్వేల్లో మూగ జీవాలకు ఎండాకాలం వచ్చిందంటే నీళ్లు దొరకకపోతుండే. జీవాలకి ఇంత నీళ్లు దొరకక ఎక్కడెక్కడికో దూరం దూరం దొరకపోయే పరిస్థితి ఉండేది. గడ్డి దొరకపోవు, నీళ్లు దొరకకపోవు. మన్యం పోదురు మీరంతా కూడా కొట్టుకొని, జీవాలను కొట్టుకొని నడుచుకుంటూ పోయికో పోదురు. కానీ ఇలా తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు కృషితో మనము ఆ కాళేశ్వరం నీళ్ళని ప్రాంతంలో తెచ్చుకున్నాక మన్యమోలే మన దగ్గరకు వస్తున్నారు. మనం మన్యం బోర్డు కాదు, మన్యమోలే మన దగ్గరకు వస్తున్నారు.